రాష్ట్రంలో ఇక గురుకులాలు నిర్మిద్దామంటున్నారు చంద్రబాబు గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వసతి గృహాల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలని సూచించారు. బీసీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల మంజూరుకు పచ్చజెండా ఊపారు. 100 కోట్లతో అన్ని గురుకులాలు, వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో ఆయన బుధవారం అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులకు 10% డైట్ ఛార్జీలను పెంచాలని అధికారులను సీఎం ఆదేశిస్తే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించారు. కానీ ఏడాది 2వ త్రైమాసిక నుంచి పెంపును వర్తింపు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. బలహీన వర్గాల విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలు పెంచాలి. చదువుతూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లో మార్పు వస్తుంది. మెరుగైన విద్యా మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారాన్ని అందించాలి. అందుకే డైట్ ఛార్జీలు పెంచుతామని స్పష్టం చేశారు. బీసీ రక్షణ చట్టం ముసాయిదా మీద బీసీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని సీఎం సూచించారు. త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.